బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 60 ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఈరోజు ఎపిసోడ్ మొత్తం కొన్ని టాస్క్‌లయితే అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంటెండర్ టాస్క్స్ అయితే నడుస్తున్నాయి కదా! దాని మీద ఈరోజు కూడా ఎపిసోడ్ అనేది ఉంటుంది. బిగ్ బాస్ కొందరికి కంటెండర్ టాస్క్‌లో భాగంగా ఇలా కొన్ని టాస్క్‌లనేది బిగ్ బాస్ అనేది లోపల ఉన్న హౌస్‌మేట్స్‌కి ఇది పక్కన పెడితే నిన్న సీక్రెట్ టాస్క్‌లోని సుమన్ శెట్టి, అలాగే దివ్య గెలిచారు. ఇమాన్యుల్, తనూజ, దివ్య, సుమన్ శెట్టి, రీతు వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ టాస్క్‌ల్లోనైతే ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్‌లోనైతే ప్రోమోలు బట్టి నేనేం చెప్పబోతున్నాను అంటే, రీతు చౌదరికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చింది. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లోని నువ్వొక రెబెల్ కింద ఉంటావు. నీకిస్తున్న టాస్క్ ఏంటంటే, హౌస్‌లోని ఒకరితో గొడవ పడు అని చెప్పారు. అసలెవరైనా ఇలాంటి టాస్క్ ఇస్తారా? ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆడుతున్న రీతు చౌదరి కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే కదని చెప్పి లోపలికెళ్ళి గొడవ పెట్టుకుందామని ఎవరితో పెట్టుకోవాలా అని స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇమాన్యుల్ తోటి గొడవ స్టార్ట్ అయింది. తర్వాత రాము ఎంటర్ అయ్యాడు మధ్యలోకి. ఇలా కాస్త కొంచెం గొడవ పెద్దదయ్యి అక్కడ గొడవ ఎండ్ అవుతుంది. తర్వాత రైజ్ ఆఫ్ ఫ్లాగ్ అనే ఒక టాస్క్‌నైతే బిగ్ బాస్ అప్పచెప్పింది. ఆ టాస్క్‌లోని ఎవరు గెలిచారు అన్నది ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు. అక్కడితోటి ఎండ్ అవుతుంది. అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. అందువల్ల అది ఇంకా రివీల్ కాలేదు. ఇంకా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కావాలనే గౌరవ్ గూడా తెలుసు కదా! మళ్ళీ పాతవాదంగానే గొడవలైతే పెట్టుకున్నాడు. ఇంకా తనూజ, భరణి, గౌరవ్, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, అలాగే రీతు చౌదరి, సంజన వీళ్ళందరూ గూడా కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగానే 2 టీములుగా విడిపోయి ఆడుతున్నారని తెలుసు గేమ్స్. బిగ్ బాస్ కావాలని కొన్ని సార్లు ఆర్గ్యుమెంట్స్‌ని పెంచాలనో, లేదంటే ఆడియన్స్‌లోని బాగా అట్రాక్ట్ చేయాలనో, స్పైసీనెస్ పెంచాలనో, గొడవలు పెట్టుకోమని కావాలనే బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఈరోజు ఎపిసోడ్‌లోనైతే అలాగే జరిగింది. రీతు చౌదరి కావాలని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసినా కూడా కొన్ని సార్లు అది ఫెయిల్ అయింది. ఆహ్, తర్వాత ఇంకా రేపటి ఎపిసోడ్‌లోని ఎలా జరగబోతుంది అంటే, వాళ్ళ రిలేటివ్స్ కాల్స్ ఉంటాయి కదా! అంటే ఎమోషనల్ ఎపిసోడ్ తోటి ఇంకా కొన్ని రోజులు ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. ఎవరికైతే టాస్కుల్లో విన్ అవుతారో వాళ్ళకొక ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ఇంటి సభ్యులతోటి మాట్లాడుకునే అవకాశం గానీ, లేదంటే కలుసుకునే అవకాశం గానీ, వీడియో కాల్ ద్వారా గానీ, లేదంటే లెటర్ ద్వారా గానీ ఇలాగనమాట. సో, ఈరోజు, రేపు ఎపిసోడ్ అదే నడుస్తుంది. సో, ఇది. ఇది పక్కన పెడితే ఇప్పుడు మీ ఒపీనియన్ ఎవరికి? సుమన్ శెట్టికా? రీతు చౌదరికా? తనుజకా? నెక్స్ట్ కెప్టెన్ అయ్యేది ఎవరంటే తనూజ అని నేను చెప్తాను. ఎందుకంటే తనూజ చాలా టాస్కుల్లోని విన్ అవుతుంది కాబట్టి, తనుజ పక్కా కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. రితు చౌదరి, గౌరవ్ వీళ్ళకైతే కెప్టెన్సీ టాస్కుల్లోని ఆడుతున్నారు గానీ, వీళ్ళకి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. సో, మీ ఒపీనియను ఏంటి? మీ సపోర్ట్ ఎవరికి? సో, నాకు ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నా సపోర్ట్ అయితే సుమన్ శెట్టికే అని చెప్తాను. సో, మీ సపోర్ట్ ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. ఎనీవే థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.